ఇంకా 2 రోజులే ఉంది కాబట్టి మరి ఆ రోజు ప్రధాని ఈ చట్టబద్ధత పైన లేదంటే ఇంకా అమరావతి రాజధాని ఇంకెవరు ఆల్టర్ చేయడానికి లేదు అని అంటారా అన్నది ఒక యాంగిల్లో అవసరం లేదని అనిపిస్తున్నా మరి రైతులకు స్వయంగా ముఖ్యమంత్రి గత 2024 జూన్ వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంది కాబట్టి ఖచ్చితంగా పార్లమెంట్లో చట్టం తేవాలి, చట్టబద్ధత పైన ప్రధాని నేను అభ్యర్థిస్తానని అనటం దాని వెనక ఇంకా టెక్నికల్ పాయింట్ ఇంకేమైనా ఉందా లేదా అనేది మనకి 2 రోజుల్లో క్లారిటీ రాబోతుంది. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఒకటి మాత్రం మనం బలంగా కోరుకోవాలి. ఎందుకంటే రైతులు అక్కడ ఒక సదుద్దేశంతో ల్యాండ్స్ ఇచ్చారు. మళ్ళీ రేపొద్దున్న ఇంకెవరో మళ్ళీ దాన్ని ఆల్టర్ చేసి ఇది మీ రాజధాని కాదు అని అంటే మళ్ళీ గందరగోళం ఏర్పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మిగతా రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులు వేరు, ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితులు కొంత భిన్నంగా ఉన్నాయి. కాబట్టి అంటే గతంలో ఎదురైన అనుభవాల నేపథ్యంలో నేను చేస్తున్న కామెంట్ అందుకు దీనికి మాత్రం పర్ఫెక్ట్గా రైతులకు ఒక భరోసా ఇచ్చేటట్టుగా రేపొద్దున ఎవరు వాళ్ళ అంశాలని టచ్ చేయకుండా ఉండేటట్టుగా సరైన రీతిలో పరిహారం లభించేటట్టుగా మాత్రం ఒక పటిష్టమైన విధానం ఉండాలని మనం కోరుకుందాం సార్. ఎస్, డెఫినెట్లీ ఆర్టికల్ 21 కింద వస్తుంది రైట్ టు లైఫ్. ఎందుకంటే రైతులు తమ జీవనాధారం కోసం ఉపయోగిస్తున్న భూముల్ని ఇప్పుడు రాష్ట్రం కోసం ఇస్తున్నారు. అవును. కాబట్టి వాళ్ళ రైట్ టు లైఫ్ అన్నది రైట్ టు రిహాబిలిటేషన్ గా వస్తుంది. అంటే మీ రైట్ టు లైఫ్ అన్నది రేపు రిహాబిలిటేషన్. ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా అంతే కదా. అవును. ఇక్కడ ఉన్న రైతులు వాళ్ళు ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఉద్యోగాలు భూమి కల్పిస్తామన్నారు కానీ చిన్న 107 స్క్వేర్ యార్డ్స్ భూమి ఇచ్చారు కానీ ఉద్యోగాలు ఇవ్వాలి. కాబట్టి వాళ్ళ ఆర్టికల్ 21 ఈజ్ ఎఫెక్టెడ్. సో అదే విధంగా ఇక్కడ కూడా ఆ పరిస్థితులు ఉద్భవించకుండా ఉండాలన్నది ప్రధానంగా దానికి గ్యారంటీ అన్నది ముఖ్యమంత్రి గారు ఇవ్వాలి. ఆ తర్వాత వారు ప్రైమ్ మినిస్టర్ కూడా ఇన్వాల్వ్ చేస్తామంటారు కాబట్టి దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. సో దట్స్ ఎ బెటర్ థింగ్.